హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం అండి. అది చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను 1 కేజీ అల్లం అలాగే 1 కేజీ వెల్లుల్లి తీసుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తొందరగా నల్లబడిపోతుందండి. అలా కాకుండా మనం ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసామనుకోండి, అది ఎన్ని రోజులైనా మనకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఆ టిప్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలంటే మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో అందుకని నేను గ్రైండర్లో వేసి చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక లెమన్ తీసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండర్లో ఈజీగా చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయండి చాలు. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఫస్ట్ అయితే నేను గ్రైండర్ స్విచ్ ఆన్ చేసి వెల్లుల్లి వేస్తున్నానండి. ఇక్కడ నేను ఫస్ట్ అల్లంని అయితే కొంచెం పెద్దగానే కట్ చేశాను. సో మనకు గ్రైండర్లో స్టోన్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో ఇరుక్కుపోతున్నాయి అలా పెద్దగా కట్ చేయడం వల్ల. తర్వాత వచ్చేసి నేను గ్రైండర్ ఆఫ్ చేసి ఈ అల్లాన్ని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేశానండి. మనం చిన్న పీసెస్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా పేస్ట్ అనేది అయిపోతుంది. లేదంటే మనం అక్కడే ఉండి ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాల్సి వచ్చింది. అది కూడా రిస్కీ ప్రాసెసే కదా. సో అందుకని నేను మొత్తాన్ని గ్రైండర్ ఆఫ్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది కొంచెం అల్లం అనేది కొంచెం ముదిరిందండి. సో అందుకని అలా అవుతుంది. మనం లేతది తీసుకున్నాం అనుకోండి, కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా కానీ ఈజీగా నలిగిపోతుంది. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ అనేది యాడ్ చేయం కదా. మన గ్రైండర్లో అయితే వాటర్ వేస్తేనే మామూలుగా పిండి అనేది నలుగుతుంది. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు మనం వాటర్ యూజ్ చేయకుండా అది బాగా నలగాలంటే మనం ఇక్కడ వచ్చేసి సాల్ట్ యూజ్ చేస్తామండి. సాల్ట్ వేయడం వల్ల మనము అప్పుడప్పుడు మనకు గ్రైండర్లో అది గట్టిపడినట్టు అనిపించినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకు అది ఈజీగా నలిగిపోతుంది. చూస్తున్నారు కదా, నేను ఇంత పెద్ద పీసెస్ నుంచి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇక ఇలా చేసుకున్నాం అనుకోండి, చిన్న పీసెస్ మనం అక్కడ గ్రైండర్లో వేసేసి మన పని మనం చూసుకోవచ్చు. లేదంటే పెద్దగా చేసుకుంటే అక్కడే ఉండి మనం దాన్ని కలుపుతూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి నేను లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. మనము దాంట్లో ఉన్న సీడ్స్ అనేవి తీసేసుకోవాలి. గింజలు పడకుండా మనం లెమన్ జ్యూస్ మాత్రమే వేసుకోవాలి. నేను 1 లెమన్ వేసాను. మీరు కావాలంటే ఒక 2 లెమన్స్ జ్యూస్ అయినా వేసుకోవచ్చండి. సీడ్స్ వేయడం వల్ల మనకు చేదు అనేది వస్తుంది. సో గింజలు లేకుండా చూసుకోండి. ఇలాగా 1 స్పూన్ పసుపు కూడా వేసాను, కొంచెం మంచి కలర్ కోసం. మీకు వైట్గానే కావాలంటే పసుపు వేసుకోకూడదు. సో నేను కొంచెం కలర్ బాగుంటుంది కదా అని కొంచెం వేసాను, 1 స్పూన్. అలాగే సాల్ట్ అండి, నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, అదే రాళ్ళ ఉప్పు. అది కొంచెంగా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు పేస్ట్ కొంచెం గట్టిపడినట్టు అనిపించినప్పుడు మనం వాటర్కి బదులుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు ఈ పేస్ట్ అనేది బాగా నలుగుతుంది. సో ఇలాగా మనం ఎంత క్వాంటిటీలో చేసుకున్నా కానీ ఈజీగా చేసుకోవచ్చండి. మనం మిక్సీలో వేస్తే చాలా లెంతీ ప్రాసెస్ కదా, అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మనకు విసుగు వస్తుంది. ఈ గ్రైండర్లో అయితే ఎంత క్వాంటిటీలో అయినా చేయవచ్చు. ఇప్పుడు మనం గ్రైండర్ మంచిగా మెత్తగా నలిగిన తర్వాత గ్రైండర్ ఆఫ్ చేసేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లోకి తీసేసుకొని అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక 6 months వరకు అయినా కానీ ఇదే కలర్లో ఇదే టేస్ట్లో ఉంటుందండి. సో ఈ చిన్న టిప్స్ ఫాలో చేసి మనం ఎంత క్వాంటిటీలో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మన వీడియోస్ని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.